అవునా? ఎప్పుడు? నిన్న రాత్రా? పాపం, పిడకల కుచ్చులాంటి మనిషి ఇలా పుట్టుక్కుమని పోతాడు అనుకోలేదు. ఏం చేస్తాము, మన ఇంటి మనిషిలా తిరిగాడు. అందుకనే చాలా బాధగా ఉంది. ఉంటాను. ఏవండి, ఏవండి, ఎక్కడున్నారు? త్వరగా రండి. దౌర్భాగ్యం, ఏంటి అరుపులు? గుండ్రాయి లాంటి వాడిని గనుక నీ అరుపులకి గుండె ఆగిపోలేదు. నీరసంగా ఉన్నవాడైతే ఈ పాటికి వైకుంఠ యాత్రే. అంత పని జరిగిందండి. గుండె ఆగిపోయిందంట, వైకుంఠానికి పోయాడంట. అవునా? ఇంతకీ ఎవరట? మా ఇంటి పూజారి రమణ శాస్త్రి గారు. నిన్న రాత్రే పోయాడంట. అంతేలే, చేసిన పాపం ఊరికే పోతుందా? ఆయనేం పాపం చేశాడు? మన పెళ్లి చేశాడుగా, అది చాలదు. ఆ పాపం ఈ జన్మకే కాదు, 10 జన్మలకైనా వెంటాడుతూనే ఉంటుంది. అంతేలేండి, ఉపకారం చేసిన వాళ్ళని మర్చిపోవడం మీ వంశాచారమే కదా. ఏంటి ఆయన చేసిన ఉపకారం? ఉప్పు కారం. ఏంటా, నా కొడుకు బెండకాయలా ముదిరిపోతున్నాడు, అందుకని కన్ను కాళ్ళు వంకరైనా పర్వాలేదు వాడికి పెళ్లి చెయ్యండి అని ఆయన గారి ఇంటికెళ్ళి మీ అమ్మగారు బతిపులాడుకుంటే అబ్బాయి అందగాడు, బాగా ఆస్తిపరుడు, సుగుణాభిరాముడని మా నాన్నగారికి అబద్ధాలు చెప్పి కుందున బొమ్మ లాంటి నన్ను కొరివిదయ్యం లాంటి మీకిచ్చి చేసినందుకు అతగాడికి ఆ శాస్త్రి జరగాల్సిందే, జరగాలి. అబద్ధాలాడటం మీ అలవాటు. ఆ అమ్మాయి పేరు భాగ్యం. మా ఊర్లో వాళ్లే భాగ్యవంతులు. ఆ పిల్లని చేసుకుంటే మీకు బోల్డంత భాగ్యం కలిసి వస్తుందని మా అమ్మ నమ్మించి ఈ దౌర్భాగ్యాన్ని మాకు అంటగట్టిన వాడికి మంచి శాస్త్రే జరిగింది. ఆ దేవుడున్నాడని ఇలాంటప్పుడే తెలుస్తుంది. మీకు ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు ఉన్నాయి కాబట్టే నా కొడుక్కి మా అన్నయ్య కూతుర్నిచ్చే పెళ్లి చేస్తాను. కనీసం వాడైనా సుఖపడతాడు. దాన్నిచ్చి చేస్తే వాడు చేసే సంసారం కాదు, సన్యాసం. నా శాంతి నిలయం కాస్త అహోబిళం మఠం అవుతుంది. అందుకే నా చెల్లెలు కూతురు శశినిచ్చే చేస్తాను. నాలా కాకుండా కనీసం వాడైనా బాగుపడతాడు. ఆ రౌడీ రాణికి ఇచ్చి కట్టబెడితే అప్పుడు ఇల్లు ఇల్లులా ఉండదు, రౌడీల డెన్నులా ఉంటుంది. అందుకని బాకే నా కోడలు కాదు, శశే నా కోడలు కాదు, బాకే నా కోడలు, శశే నా కోడలు, బాకే నా కోడలు, శశే, బాకే నా శశే నా కోడలు, బాకే నా కోడలు, శశే నా కోడలు, శశే నా కోడలు, శశే నా కోడలు, శశే నా కోడలు. బాలా, 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 బాలకుమారి, ఎక్కడున్నావే తల్లి? ఆకుకూరలు అమ్ముకునే దానిలో ఏమిటి అరుపులు? బాబాయ్, బాలా ఇంట్లో లేదా? లోపలేదో పనిలో ఉన్నట్టుంది. ఆహా, అది సరే గాని బాబాయ్, చాలా రోజులుగా నిన్నో విషయం అడగాలనుకుంటున్నాను. అడిగనా? ఏంటది? ఎవరైనా నెల, 6 నెలలు లేదా సంవత్సరం దీక్షలో ఉంటారు. మీరేంటి బాబాయ్, ఎప్పుడు చూసినా ఈ కాషాయం బట్టల్లోనే ఉంటారు. నీ మొహం. మా అమ్మ నేను చిన్నప్పుడే చనిపోతే బంధువులందరూ రెండో పెళ్లి చేసుకోమని బలవంతం చేసేసరికి ఎక్కడ రెడీ అవుతారో అని ఈ దీక్ష నేనే వేయించా. అవునా, ఇంతుందా? అదే, నాన్నగాని రెండో పెళ్లి చేసుకుని ఉంటే ఈ రోజుల్లో సౌతి తల్లి బాధలు ఎలా ఉంటాయో నీకు తెలుసు కదా. అవును, ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు? అదేంటే, నువ్వే కదా బయటికి వెళ్దాం రమ్మన్నావు. అవును కదా నాన్న, నేను రేఖ బయటికెళ్ళి వస్తాం. అలాగేనమ్మా, పదవే. ఏం మనిషో ఏమిటో, సినిమాకి వెళ్తాను కారు పంపించండి అంటే అరగంటలో పంపుతానన్నాడు. సినిమా ఇంటర్వెల్ కూడా అయిపోయి ఉంటుంది, కారు మాత్రం ఇప్పటి వరకు రాలేదు. కనకం, కనకం, సునకంతో కనిపిస్తా. ఇక్కడున్నావా?
అది కాదు కనకం, నువ్వు సినిమాకి వెళ్ళాలి కారు తీసుకురామన్నావా, ఆ డ్రైవర్ గాడు ఉన్నట్టుండి మాయమైపోయాడు. అందుకే నేనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ కార్ తీసుకొచ్చాను తెలుసా. అబ్బో ఏదో గంట ముందు వచ్చినట్టు పెద్ద బిల్డప్ ఒకటి. అది కాదు కనకం, నేను పంచాయతీ ప్రాణమిస్తాను, నీకు కూడా తెలుసు కదా. అందుకని ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత వచ్చాను. చూడు, సినిమా అంటే 4 షోలు ఉంటాయే. వేదవతి ఫస్ట్ షో పోతే పోయింది, సెకండ్ షోకి మనిద్దరం చిలకా కోరికలాగా కారు వేసుకెళ్దాం. కారు నేను నీతోనే ఉంటాం. ఏమిటి, నువ్వు సెకండ్ షో సినిమాకి వస్తావా? ఎందుకు, హాల్లో గురకపెట్టి నిద్రపోవడానికా? ఈ కంచు కనకరత్నం ముందు ఏ మాట ఫిక్స్ అయిందో చివరి దాకా అదే మాట మీద ఉంటుంది. ఏమిటేను ఒకే మాట మీద ఉండేది. ఆఫీస్ అన్న తర్వాత అనేక పనులు ఉంటాయి, అవన్నీ మానుకుని నిన్ను కారులో సినిమాకి తీసుకెళ్లాలా? ఒక్కగానొక పెళ్ళాని కదా అని చెప్పి ఎంతకాలం భరిస్తున్నాను. నాకు గాని చెక్కరేగిందంటే ఏంటి నోరు లేస్తుంది అంటే క్రమశిక్షణ తప్పావన్నమాట. పదా గదిలోకి, ట్యూషన్ చెప్తాను. ఏంటే నువ్వు ట్యూషన్ చెప్పేది? నీ బెదిరింపులకి దడుస్తాను అనుకుంటున్నావా? అయినా మొగుడు ఇంటికి వచ్చేసరికి ఏమండి కాఫీ తాగుతారా, కూల్ డ్రింక్ తాగుతారా, టీ తాగుతారా, టిఫిన్ చేస్తారా అని అడగాల్సింది పోయి బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకి దడిచేవాడిని కాదే. ఈ మూల శంఖం రక్తంలో బెదరటం అనేది లేదు తెలుసా. చాలా గొప్ప ఉపన్యాసం ఇచ్చావులే గాని కాస్త నీకు ట్యూషన్ చెప్పాలి. లోపలికి పద. పద. అది కాదే. రా. నేరాను నేరాను పద. నేరాను నేరానంటే అమ్మా అమ్మా అబ్బా. ఏమైనా సరే సినిమాకి వెళ్ళాలి, అది కూడా మన కారులోనే వెళ్ళాలి అని పొద్దునే నువ్వు ఇంత డీటెయిల్ గా ట్యూషన్ పెట్టినట్టయితే నీకు వాళ్ళ ఆఫీసు సెలవు పెట్టేసేవాడిని కదే. అబ్బో కోళ్ళ పొడి చేసావు కదే. ఏంటి ఏదో గొడుగుతున్నావు? అబ్బే నాకు బాగా అర్థమయ్యేలా చెప్పి అలసిపోయి ఉంటావు. ఇద్దరికి కాఫీ కలుపుకొద్దామని. వెళ్ళు. అమ్మో అబ్బో అమ్మా అయ్యో. అయ్యగారు ఏంటి అలా ఉన్నారు? కాఫీ తెమ్మంటారా? కాస్త విషయం తీసుకురా, దరిద్రం వదిలిపోతుంది. అయ్య బాబాయ్, అదేంటండి అంత మాట అనేశారు? మరేమనమంటావు? నేను ఏ ముహూర్తాన్ని ఇంటికి శాంతి నిలయం అని పేరు పెట్టాను గానీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. ప్రతిరోజు గొడవే. దాంతో శాంతి నిలయం అశాంతి నిలయంగా మారింది. అందుకేనండి మన మనిషి మన బలగం అనేది ఉంటే అవతల వాళ్ళకి భయం ఉంటది. అంటే ఏంటి నువ్వు అనేది? నిప్పులని నిజమయ్య గారు, నేను పని మనిషినైనా మీ మనిషిలా చూసుకుంటున్నారన్నా చనువుతో చెబుతున్నాను. సొల్లు బాని సంగతి చెప్పు. ఎన్నిసార్లు చెప్పమంటారు? దూకుతా దూకుతా అన్న సవితే కాని దూకిన సవితి లేదన్నట్టు మీ సెల్లులు కూతురు చేస్తానన్న మీ పంతం నెగ్గాలంటే వాళ్ళు వెంటనే రావాలి. ఈ సంగతి మీకు ఎన్నోసార్లు చెప్పాను, అయినా మీరు పట్టించుకోలేదు. వాళ్ళు వస్తే పని జరుగుతుందంటావా? ఆడదాన్ని చూసేసరికి గాడిది కూడా ఎంట పడుతుంది. అలాంటిది కండబట్టిన జాంపండు లాంటి పిల్ల కళ్ళ ముందు తిరిగితే కొమ్ములు తిరిగిన మగోడైనా కొంగుబట్టు తిరగాల్సిందే. అంతేకాదు మీ బలం బలగం మీ ఎంటుందనుకోండి, అమ్మగారు కూడా అరవటానికి కూసంత భయపడతారు. మళ్ళీ నువ్వు చెప్పింది నిజమే. నా చెల్లి దాని కూతురు ఇక్కడే ఉంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. మరదలు కళ్ళ ముందు తిరుగుతుంటే వాడి మనసు మారుతుంది. సరే, నేను తొందరగా ఫోన్ చేసి వాళ్ళని రమ్మంటాను.
అయ్యయ్యో ఏంటండి ఇది ముహూర్తం చూసి చేయడానికి ఇదేమైనా పెళ్ళా? రమ్మని చెప్పి ఫోన్ చేయడానికి ఆలస్యం ఎందుకు? ఫోన్లో బ్యాలెన్స్ ఉండాలి కానీ. అంతేనట్టావా? మీరు బాగుపడరండి. చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. నా బంగారు తల్లి, మా అన్నయ్య ఇంటి కోడలైతే నాకంతకన్నా ఏం కావాలి చెప్పు. పదమ్మా, పద పద, బట్టలు సర్దుకుందాం. అవును, మా అన్నయ్యకి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్తే సరిపోతుంది. దాని పూజలతో వీడు నా కట్టుకుంటుంది, వీడు దాన్నే కట్టుకుంటాను అని అంటాడు. హలో, ఎవరు? అన్నయ్య, నేను భాగ్యాన్ని. ఏమ్మా, చాలా రోజులైంది. ఎలా ఉన్నావు? అందరూ బాగానే ఉన్నారా? బావగారు, రేవంత్ అంతా బాగానే ఉన్నారు, నేను తప్ప. అదేమిటమ్మా, ఏం జరిగింది? ఏదీ జరగకూడదని నా బాధ. అందుకని నువ్వు బాగు ఉన్న పలంగా పెట్టే బేడా సర్దుకొని ఇక్కడికి వచ్చేయండి. అంత తొందర ఎందుకు? ఎలాగైనా మీ ఇంటికి కాబోయే కోడలు, ఏనాటికైనా మీ ఇంటికి రావాల్సిందేగా. అన్నయ్య, మీరు ఈ రోజు రాకపోతే నీ కూతురు ఎప్పటికీ నా కోడలు కాదు, కేవలం నాకు మేనకోడలుగా మాత్రమే మిగిలిపోతుంది. అంతలా ఏం జరిగింది? అది వింటే రామాయణం, చెప్తే చాటభారతం అవుతుంది. ఫోన్లో చెప్పాలంటే ఫోన్ బిల్లుకి ఈ ఇల్లే అమ్మాలి. వద్దులేమ్మా, అంత అవసరం వచ్చింది. రమ్మంటున్నావుగా, వచ్చాక తీరిగా మాట్లాడుకుందాం. అవును, బాగుతో మాట్లాడతావా? ఫోనుల్లో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఇక్కడ నేను ప్యాకప్ అంటున్నాను, అక్కడ మీరు మేకప్ వేసుకుని వెంటనే వచ్చేయండి. రమ్మంటున్నావుగా, వెంటనే బయలుదేరి వచ్చేస్తాం. ఏమై ఉంటుందబ్బా? ఎలాగో వెళ్తున్నావుగా, అక్కడే చూసుకుందాం. ఈ భాగ్యం స్కెచ్ తో బాకు నా కోడలవుతుంది, నా మొగుడికి దిమ్మ తిరిగిపోతుంది. ఎవరో అలాగలాగే ఎప్పుడు? సరే సరే, నేను పంపుతాను. సార్, ఇంటి లోపల ఎవరున్నారండి? ఇల్లంటే ఎవరుంటారు? మనుషులు ఉంటారు. అది మాకు తెలుసు, అదే ఇంట్లో ఎవరెవరున్నారని అడుగుతున్నా. నేనున్నాను. సార్, కొంచెం బయటకు వస్తారా? మీరే పూర్తిగా లోపల రండి, నేను కొంచెం బయటికి రాలేను. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. అయ్యా, నేను జనాభా లెక్కల సేకరణ కోసం వచ్చాను. మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు చెప్తే రాసుకుంటాను. అడుక్కోండి. అడుక్కోవాలా? ఇంకా నయం, ఇంట్లో గిన్నెలు కడుక్కోండి అని లేదు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు సార్? మా ఇంట్లో మేమే ఉంటాం. అది నాకు తెలుసు, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని. తెలిసే ఎందుకు అడిగావు? మీరు అంటే మీతో పాటు ఎవరెవరు ఉంటారు అని నా ఉద్దేశం. మేము అంటే నేను, మా ఆవిడ అని నా సమాధానం. మహానుభావ, నేను మా ఆవిడంటే కుదరదు. మీ ఇంటి పేరుతో సహా పూర్తిగా చెప్పాలి. నా పేరు మూలశంఖం. మూలశంఖమా? ఇది పేర్లా లేదే, ఏదో రోగంలా ఉంది. చాలే బుర్కోవయ్యా. మూల నా ఇంటి పేరు, శంఖం నా పేరు. అంటే మూల చుక్క శంఖం. అలా చెప్పండి, మూల చుక్క శంఖం. అసలు నువ్వు ఎక్కడ చదువుకున్నావా? మూల చుక్క శంఖం ఈ ప్రపంచంలో ఎవరికైనా పేరుంటుందా? ఇందాక మీరే కదండి అన్నారు మూల చుక్క శంఖం అని. ఓ, చుక్క అంటే డాట్ డాట్ అంటే మూల చుక్క శంఖం. సారీ అండి మూలశంఖం గారు, మీ భార్య పేరు? కనకరత్నం. ఓహో, మూల కనకరత్నమా? మూల అంటే మాడు పగిలిపోతది. ఇడైపోయాడు.